ఒరే అరగుండు వెధవా, ఇక్కడ పెన్సిల్ ముక్క పారే చచ్చావు చూడు. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండి అయ్యా. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇతగాడి సంగతి ఏమిటో. ఒరేయ్ ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండి అయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాశ్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాశి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాశి సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడి చేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలరా నేను పులిస్తరాకు వెధవా. గాలివాన్లో విసిరికర్ల మేవాడి మొహం ఆ మొహం చూడు. పోతావురే, నాశనం అయిపోతావు. అంత పొదుపురు అంటున్నారు. 200 పోసి మన ఇంట్లో అతికెలా దిగాడో కనుక్కున్నారా? మరే అదో ఖర్చు కదుటయ్యా, అంత అద్దె పోసి ఎందుకు దిగావు? చిల్లర లేదయ్యా. సరే ఇది ఉంచు. థ్యాంక్స్ అండి. జనరల్ గా 10 పైసలకి అంతకంటే స్వరపేటికి వాడను, అందుకే మళ్ళీ అడిగాను అన్నమాట. ఇకపోతే మీ ఇంట్లోనే అద్దెకి ఎందుకు దిగానంటారా? ఇంకో 10 రోజుల్లో ఈ ఊరికి స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు. మీ దగ్గర 200 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆయనకి 250 రూపాయలకు అద్దెకిచ్చి వాళ్ళ వరండాలనే పడుకుంటానన్నమాట. అమ్మో అమ్మో ఏదో ఓ 50 రూపాయల లాభం అచ్చాలి నాకు. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలేమిటో అడిగావనన్నా? క్షమించాలి, నాకున్నది ఇది ఒక్కటే జత. ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మడత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను. తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది. మరి రాత్రిళ్ళు ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ వెధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి? కొంచెం దగ్గరికి రండి, లేడీస్ వినకూడదు. రాత్రుళ్ళు న్యూస్ పేపర్ ని లుంగిలా చుట్టుకుని పడుకుంటానంతే. అమ్మా 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 తల్లి అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటో కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిసినారితనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి. అమ్మా చూడండమ్మా, చూడండి. ఏమండి, ఏమిటి పిచ్చి పని? మీకు మతి కానిపోతుందా? ఏ నువ్వు నోరమై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నేల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోను. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి 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 చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి మహాప్రభు. నమస్కారం అండి. రండి బాబు రండి. నా పేరు కుక్కుటేశ్వరరావు. ఆ. వీళ్ళిద్దరు మా అన్నయ్యలు. ఈయన వీరబాహుడు, ఈయన గణోధరుడు. వీరబాహుడు ఘనోదరుడునా? అవేం పేర్లండి, రాక్షసుల పేర్లు? మా నాన్నగారు అదో టైప్ మనుషులండి. మామూలుగా అందరూ దేవుళ్ళ పేరు పెట్టుకుంటారు, ఆయన రాక్షసుల పేర్లు పెట్టారు. అలాగా? బాగుంది బాబు, పదండి ఆయన.
కూర్చోండి బాబు కూర్చోండి. ఆ, మా తమ్ముడికి భార్య కాబోయే పిల్లకి బిఏ దాకా చదువు, వంట, ఆటపాట వచ్చుండాలని మా నాన్నగారి కోరిక. అవునండి. ఆటపాట కూడా అన్నయ్యలు కొద్దిగా చేతులు తీస్తారా? చూడండి, నాకు డాన్స్ అంటే ప్రాణం. అలాగా చెప్పరే. మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు కానివ్వండి, బాగా ఆడగలదు, కమ్మగా పాడగలదు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు చూడండి, కన్నాంబ, కాంచనమాల, అలా అన్నమాట. కన్నాంబ కాంచిన వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు, పోయారు కదండి. వాళ్ళు పోయారా? నాకు తెలియదులేండి, నేను సినిమా చూసి 25 ఏళ్ళు దాటింది. ఏమిట్రా ఇది అరగుండు వెధవా? ఇక్కడ ఏమైనా సంతర్పణ జరుగుతోంది అనుకున్నావా? పెళ్లివారు వచ్చారండి, ఇవన్నీ అమ్మగారే చేశారండి అయ్యా. ఈ మాత్రమైనా పెట్టకపోతే బాగుండదని. బాగేమిటి నా పొంత? మనుషుల సైజులు చూసావా? ఒక్కొక్కడు తిరుపతి కొండంతున్నాడు, ఊదేస్తారు. ఏమిటవి? టిఫిన్లా? వెరీ గుడ్, తీసుకురండి, ఓ పని అయిపోతుంది. నా పని అయిపోతుంది. గోవిందం రా నాయనా రా రా, తీసుకురా. ఆ టిఫిన్లు అక్కడ పెట్టు పెట్టు, మంచినీళ్ళు అక్కడ పెట్టరా, పెట్టు. ఏర్పాట్లు అవన్నీ బాగా చేయండి. అది ఇప్పుడు ఇప్పుడు బాగా తృప్తిగా తింటారు. లంబోదరాయ నమోస్తుతే, వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం. ఈ సౌండ్లు ఏమిటి నాయనా? వినాయకుని ప్రార్థించి కానీ పొద్దున్నే మేము ముట్టుకోమండి. అదొకటి కూడా ఉందా? కానివ్వండి కానివ్వండి. బాబు, మీ ఇద్దరు ఇలా ఎందుకున్నారు, మీ తమ్ముడు అలా ఎందుకున్నాడు, నాకు ఇప్పుడు అర్థమైంది. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి, తినండి, బాగా తినండి. మంచినీళ్ళు. అలాగే బాబు. ఒరే గోవిందం, 2 గుండిగల మంచినీళ్ళు పట్టరా. బాబు, ముఖ్యమైన ఈ కార్యక్రమం అయిపోయింది కాబట్టి పిల్లని చూడటం అనే చిన్న కార్యక్రమం కూడా పూర్తి చేద్దామా? దానికి తొందర ఏముందండి, స్నానాలు అవి చేసి భోజనాలు అయ్యాక పిల్లల్ని చూస్తాం. అంటే నాది చాలా పాతకాలపు కొంప, ఇక్కడ మీకు అనుకూలంగా ఉండదని మీ బస టీవీలో ఏర్పాటు చేశాను. అక్కడ మీ స్నానాలు అవి అయ్యాక అక్కడ ఉండే కుర్రాడికి చెబితే పక్క హోటల్ నుంచి మీకు భోజనాలు అవి ఏర్పాటు చేస్తాడు. డబ్బులు అవి మీరే ఇచ్చేసుకోవచ్చు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, బడలిగ్గా ఉన్నట్టుంది. బయలుదేరండి బాబు, బయలుదేరండి. అలాగేనండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాబు, ప్లేట్ ఇస్తారా? వెళ్ళొస్తామండి. మంచిది, మీరు కూడా. అదేమిటండి, వాళ్ళని స్నానాలు భోజనాలు ఇక్కడే చేయమనకపోయారా? నువ్వు నోరు ముయ్యి ముందు. అసలు ఆ శరీరాలు చూసావా? వాటిని తోమాలి అంటే 90 బావులు నీళ్లు కావాలి. ఏనుగులు అవి జలకాలాడినట్టు చెరువులు సరస్సులే తప్ప చెంబులు చేదలు పనికిరావా దేహాలకి. ఇక భోజనం అన్నావో అంతే, కుంభాలు లాగించేస్తారు సొంటలు. 100 ఎకరాల పంట వండి పెట్టాలి వాళ్ళకి. అమ్మో అమ్మో, అసలు వాడు ఒక్కొక్కడు మనిషితే కాడు, మనిషి కాడు. బాబు కృష్ణమూర్తి, మీరా? అదేమిటయ్యా ఆ రాళ్ళని అలా కొడుతున్నావు? నిప్పు పుట్టించడానికి. మళ్ళీ ఓ అగ్గిపుల్ల ఖర్చు ఎందుకని సాధారణంగా నేను వంట చేయడానికి ఇలాగే నిప్పు పుట్టిస్తూ ఉంటానండి. అలాగా? నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. ఇలా వచ్చారేమిటండి? కౌరమ్మితే నేనే వచ్చాను కదా. అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని చాపల మీద కుర్చీల మీద కూర్చొనివ్వనండి, అనవసరంగా అరిగిపోతాయని. ఓహోహోహోహో, ఏం పొదుపు ఏం పొదుపు. అన్న దేశానికి నీలాంటి వాళ్ళు కావాలయ్యా కృష్ణమూర్తి. థ్యాంక్స్ అండి. చూడు, నేను మా అమ్మాయికి ఓ సంబంధం తెచ్చాను, కూర్చో. వద్దులేండి, నేను కూర్చుంటే మీరు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అదేమిటయ్యా? పేపర్ కదండి, చిరుగుతుంది. వద్దులే, నువ్వు నిలబడే ఉండు. చూడు, వాళ్ళేమో మా అమ్మాయికి ఆటపాట వచ్చి ఉండాలంటున్నారు. మా పద్మకు అవేమీ రావు. నేనే డబ్బు ఖర్చెందుకని నేర్పించలేదు. సాయంత్రం వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడుగుతారో ఏమో. ఏం చెయ్యాలో తోచక సలహా ఇస్తామని నీ దగ్గరికి వచ్చాను. మీరు సరైన చోటికే కూర్చోకు. కూర్చోండి. మీరు సరైన చోటికి వచ్చారండి. నేను చిన్నతనంలో 6 సంవత్సరాలు సంగీతము డాన్స్ నేర్చుకున్నానండి. నువ్వు నేర్చుకున్నావా? ఆ, డబ్బు ఖర్చు కదయ్యా. ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అడుగుతారని. డబ్బులిచ్చి నేర్చుకోవడానికి నేను ఏమన్నా పిచ్చివాడినా? మా పక్కింటి వాళ్ళు నేర్చుకుంటుంటే ఆ కిటికీ
అలాగా బుద్ధిమంతుడు ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సాయంత్రం పెళ్లి చూపుల టయానికి వచ్చి ఆ కథ నడిపించే బాధ్యత నాది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఆ రాళ్లలో సగం మొక్కలు నేను ఇంటికి తీసుకువెళ్ళచ్చా? దాన్ని ఏమన్నా అలాగే తీసుకెళ్ళండి. నన్ను ఈ రాళ్లు కొట్టి నిప్పు చేయమంటావరా నిత్య దరిద్రుడా? నీ పిండం పిచ్చుకలెత్తుకుపోను. తోక తెగిన తొండమొహంలా మొహం అవురరే, నాశనం అయిపోతావు. అదేం కొట్టడం రా, ఓపిక లేదా? రోజు తమిడి తింటావు అరగుంటు వేదవా, గట్టి కొట్టు. నమస్కారం అండి. రండి బాబు రండి. కాఫీలు అవి టీవీలోనే తాగొచ్చారనుకుంటాను. కాఫీలు మాత్రం తాగాం, టిఫిన్ మీ ఇంట్లో చేద్దామని. లేవు లేవు, మా ఇంట్లో టిఫిన్లు ఏవి లేవు. ఏమైనా చేద్దాము అంటే మా ఉప్పు అయిపోయింది. ఉప్పు లేకుండా టిఫిన్లు ఎలా చేస్తాం? ఓన్లేండి, టిఫిన్లు తయారు చేయకపోయినా పర్వాలేదు. అది బాగుంది. అమ్మా జానకమ్మ గారు, అదేనికి ఇప్పుడు దాని తింటారా? రండి బాబు రండి. కులాసాయేనా? ఇంట్లో ఆవకాయ ఉందా అమ్మా? ఆవకాయ? అమ్మో ఎందుకు? పచ్చడి కారం, అమ్మో కారం. వీళ్ళు పచ్చడి తినండి, పెచ్చులు మాత్రం తింటారు. తిక్క కుదిరింది తింగర పెనుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహంలా మొహం చూడు. ఏయ్ నీచ నికృష్ట, ఏటికేడాదికి నువ్వు నిల ఉంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా, తెప్పించు. పోతావురా రే, నాశనం అయిపోతావు. బాగుందండి, నాకు నచ్చింది. ఏమిటి బాబు ఆవకాయ? కాదండి, మీ అమ్మాయి. మరి ఆట పాట ఎలాగూ మాస్టర్ వచ్చి పాఠం చెప్పే టైం అయింది. రోడ్డు రోలర్లు కంకర ముక్కల్ని నొక్కేసినట్టు తమరు ఈ ఆవకాయ ముక్కల్ని నమిలేస్తున్న కార్యక్రమం ఆపితే అది ప్రారంభిద్దాం. అబ్బే, దీన్ని ఆపడం ఎందుకండి, దేనికదే కానివ్వండి. అబ్బా ఎందుకో చెప్పకుండా నన్ను ఇక్కడ దాకా ఎందుకు లాక్కొచ్చావు కృష్ణ? చెప్తానుండండి. ఈ బోర్డు చూడండి. హాల్ నిండింది కాబోలు. రండి రండి, ఒకసారి లోపలికి వచ్చి చూడండి. మండిపోను, ముగ్గురే కూర్చుని సినిమా చూస్తున్నారా? ఆ ముగ్గురు సినిమా హౌస్ఫుల్ అయితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కట్టి మరీ సినిమా చూస్తున్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? ఆ మాటే నేను అంటే ఇది మాకు అలవాటే అన్నారండి. పైగా వాళ్ళ ఊళ్ళో కూడా ఇలాగే వారానికి 3-4 సినిమాలు చూస్తారట. ఆ బండ వెధవ అరగుండు వెధవ, అరక్షణంలో ఈ సున్నం ఆ డబ్బాలోకి ఎత్తకపోయావంటే నీ బొవికలో సున్నం లేకుండా తంతారు. ఎత్తో ఆ బండ వెధవలకి బక్క పీరికి పిచ్చా ఏమిటయ్యా? పిచ్చి కాదు గాని చేదస్తం అనుకుంటానండి. ఒక్కొక్క సినిమాకి 1500 రూపాయలు చొప్పున వారానికి 4 వేసుకోండి. 6000, నెలకి 24,000, సంవత్సరానికి అమ్మో అమ్మో 2,88,000 అయ్యా. అక్కడికి 3 లక్షలు సినిమాలకే అయిపోయిందా? ఇకపోతే ఆ బండ వెధవల తిండికి ఏడాదికి 7 లక్షలన్నా కాకపోదు. మరే అరే వాళ్ళ టిఫిన్లకి ఒక్కొక్క రోజుకి ఒక ఆవకాయ జాడీ చొప్పున వేసుకున్నా సంవత్సరానికి 1,00,000 రూపాయలు పచ్చళ్ళకే అయిపోతుంది కదండి. అవునయ్యా. వెరసి 10 లక్షల రూపాయలు వాళ్ళ తిండికి సినిమాలకే అవుతుంది. ఈ లెక్కన వాళ్ళకున్న 25 లక్షల రూపాయల ఆస్తి 2.5 సంవత్సరాల్లోనూ సఫా. ఆ తర్వాత మీ అమ్మాయి 4 ఏళ్లలోనూ పాచి పని చేసి వాళ్ళ ఆయనకి బావలకి తినిపించాల్సి వస్తుంది. వద్దు, ఈ సంబంధం నాకు వద్దు. వద్దు కాక వద్దు. ఈ దిక్కుమాల సంబంధానికి ఓ దండం పెట్టి పేడ వదిలించుకుంటాను. హలో మామగారు. ఎవడయ్యా ఎవడయ్యా నీకు మామ? మా పిల్లని నీకు ఇవ్వట్లేదు. అయినా నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. వెళ్ళు. రేయ్ కూర్చోకండి, కూర్చుని విరుగుతాయి. లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు, ఏమిటండి ఇది? మీకేమైనా మర్యాదగా ఉందా? పొద్దున్న వరకు పెళ్లి ఖాయమన్నారు. బుద్ధి గడ్డిదిని అన్నానయ్యా, ఇప్పుడు తెలిసి వచ్చింది. అయ్యా మీకు నాకు సరిపడదు. వెళ్ళండి. వద్దంటే బతిమాలేఖరు మనకేమిటో కూటం. పద వెళ్ళండి. మంచిలాగా వెళ్దాం, ఉండు కాస్త నీళ్ళు ఇప్పించండి. లేవు, నీళ్లు లేవు. మా బావులు ఎండిపోయాయి. మా ఊరు చెరువులు ఇంకిపోయాయి. మా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సముద్రం ఎగిరిపోయింది. బాబు మీకు ఒక నమస్కారం. మీ దాహానికి 100 నమస్కారాలు. మీ చుట్టుకి 1000 నమస్కారాలు. వెళ్ళండి బాబు. పదరా తమ్ముడు, ఇటువంటి మర్యాద హీనని తెలియకొచ్చాం. పద. ఫు. 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 నా కూతురు బతుకు సర్వనాశనం కాకుండా కాపాడావు. నీ మేలు మర్చిపోలేనయ్యా కృష్ణమూర్తి. బ్రూటస్ ఇస్ అంబిషియస్. కృష్ణమూర్తి ఫోన్ చేసి వచ్చావా? మీరు ఇదిగో ఈ లెక్కలు చూసుకుని ఇంటికెళ్ళి భోజనం చేస్తాను.
భోజనం చేస్తారా ఆ, అంటే మీరు రాత్రిపూట కూడా భోజనం చేస్తారా? అదేమిటి నువ్వు చేయవా? చంపేశారు. రెండో పూట కూడా భోజనం చేస్తే మా అభాపేసం వాళ్ళు బహిష్కరిస్తారు. అభాపేసమా? అదేమిటయ్యా? అదేనండి అఖిల భారత పీనాసి సంఘం. ఓహో, మన సంగమా? ఆ, అయితే మీకు ఒంటిపూట భోజనమేనమాట. ఆ. ఆ తినే ఒక్క పూట 2 పూట్లకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా సరే. ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కందె గింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు. ఇది మా మెను అంతే. అలాగా? మరి చికెను మటను తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీక్కు తినాలా చెప్పండి? ఓ కోణ్ణో మేకనో గుమ్మానికి కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. అచ్చం చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది అనుకోండి. ఆ? ఆహాహా, అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య కరెక్ట్ గా వచ్చారు. రారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే ఎక్కడి నుంచి రావడం? మనూరు నుంచే. బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజనాల టైంకి వచ్చాను. బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య నాకు కూడా వడ్డించేవి. మీ అలాగే. తమ్ముడికి కూడా వడ్డించవే. బావా నాటికి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది? చూరుకు వెళ్లాడుతోంది అదిగో. దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టెన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. అన్నాన్న, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు ఏమిటి? వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయఖానాలు వస్తుంది ఏమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడు ఏమిటి? ఏమైంది? ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు మై మాయా? కింగ్డమ్? మాయా? ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? తమ్ముడు? ఏమైంది నా మాయా, రాజ్యానికి? తమ్ముడు? నా రాజ్యానికి ఏమైంది? చెప్పండి, చెప్పండి. తమ్ముడు మావయ్య, ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది మావయ్య? అంతా మీ నాన్న చలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా ఈ వాక్యాన్నిటు ఈ వాక్యాన్నిటు మీరే మార్చేసుకోండి. ఏమిటో నాకంతా గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి. నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెదరగొట్టి పంపిస్తారు. చిచి, నానాటికి తీసుకట్టు నాగం పట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తిని అనాలి. అతన్ని ఏమైనా అన్నావంటే నేను ససేమిరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి ఓ 6 మజ్జిగ చుక్కలు పట్టుకురా. భోజనం పూర్తి చేసి చిన్న గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశం నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు. ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది. మా సంఘ సభ్యత్వానికి అర్హత గల నీచాతి నీచమైన మొహన్ నీదని నిన్ను చూడగానే అనుకున్నాను రాత్రి. స్వామీజీకి ముద్దొస్తే తిడతారు, మరీ ముద్దొస్తే బూతులు వాడతారు. రే తేలు తీయకురా, జుట్టుకి బలం. అప్పుడప్పుడు ఇలా కొడతారు కూడానా? అది ముద్దు మరీ ఎక్కువైనప్పుడు. వినండి, నాకు 3వ ఏటనే ఊహ తెలిసిందిరా అక్కు పక్షి. అదిగో అప్పుడు ఒంటి మీద వేసుకున్న బట్టలే మళ్ళీ మరో జత కుట్టించను లేదు, ఉతికితే అరిగిపోతాయని ఈ బట్టల్ని తడపను లేదు. స్వామి వారు జ్ఞానప్రభులు. నా తర్వాత మళ్ళీ అంత పొదుపు జాగ్రత్త ఈ కృష్ణమూర్తిలో చూస్తున్నాను రా అశుద్ధ భక్షక.
అశుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేసుకుని తినేవాడా అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అదేదో తిట్టు అనుకునేవు అరగుండె వెధవా. విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలో మొహం చూడు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వచనం కాదురా సుంఠ, తిట్టు, పెంట తినే వెధవా అని. అందుకే నా తర్వాత ఇతన్నే మా సంఘానికి అధ్యక్షుడిగా నియమించాలని సంకల్పించాను. ఆహాహాహాహా. ఇంతటి మాన్యులు స్వామీజీయే నిన్ను మెచ్చుకున్నారు అంటే కృష్ణమూర్తి నువ్వు సామాన్యుడివి కాదయ్యా. మా పూర్వజన్మ సుకృతం కొద్దీ మా ఊరు వచ్చావు. ఏమండి మన ఇంటి కార్లో ఎవరో వచ్చారు. ఎవరది? నేనెవరో మీకు తెలీదా? తెలియదే. తెలీదా? స్ట్రేంజ్. అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాల్సిందే. అబ్బో ఆటోబయోగ్రఫీ చెప్పండి చూద్దాం. అమ్మయ్యా దొరికింది. మా తాతలు ముగ్గురు. అయ్యా పొరపాటున తమరెవరో తెలియదన్నాను, తలవాచిపోయింది. దయచేయండి. ఊరకరారు మహానుభావులు. అలా కూర్చోండి, మెల్లిగా కూర్చోండి. మెల్లిగా ఎందుకు కూర్చోటం? మంచం ఎరుగుతుందేమోనని. అదేమిటి కింద కూర్చున్నారే? పర్వాలేదులేండి, అది పాత మంచం. మీతో కాస్త పనుండొచ్చాను. వచ్చారనుకోండి, నాకేంటి అంటే? నాకేంటని. ఓ మ్. లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు ఉన్నారా పోయారా? అబ్బే ఆయనంత తొందరగా ఎందుకు పోతాడండి బాబు? లక్ష్మీపతి గారు అలా పడిపోయారేమిటి? ఏం లేదండి, ఇంత డబ్బు ఒక్కసారి చూసేసరికి మూర్చొచ్చినట్టయింది. అంటే మీకు మూర్ఛరోగం ఉందా? అలా అనిపించింది అన్నాను. నేను మీ ఇంట్లో 1 నెల రోజులుంటాను, డిసెంబర్ 31 దాకా. నాకు ఏసీ లేదే నిద్ర పెట్టి చావదు. మీ ఇంట్లో ఓ గదికి ఆ డబ్బుతో ఎయిర్ కూలరో ఏదో పెట్టించండి. ఈ డబ్బు ఇచ్చింది అందుక? కేవలం అందుకే. అది సరే, తమరు 1 నెల రోజులు ఉంటానంటున్నారు, భోజనానికి వాటికి మరి? కంగారు పడకండి, వాటికి కూడా డబ్బిస్తాను. అయితే సరే. అయ్యా తమరు నా ఇంటికి వచ్చి ఇన్నాళ్ళు ఉండటానికి గల కారణం ఏమిటో? నేను కొత్తగా ఓ బిజినెస్ పెట్టబోతున్నాను. దాంట్లో మిమ్మల్ని పార్ట్నర్ గా చేర్చుకోవాలని వచ్చాను. నన్ను భాగస్వామిగా చేర్చుకుంటారా? మ్. ఎంతదయ్యా? బాగుందండి, మీ ఇల్లు చాలా బాగుంది. అయ్యా నాదొక చిన్న సందేహం. మ్. మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, భాగస్వామిగా నన్నే ఎన్నుకోవడంలో గల కారణం ఏమిటో? ఇందులో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నే పెట్టబోయే వ్యాపారంలో నా పార్ట్నర్ కి లేఖితనము పీనాస్తనము అత్యవసరం. అలాగా? అవి నాలోనూ లేవు, నా స్నేహితుల్లోనూ లేవు. పాపం. నాకు తెలిసి మన దేశంలో మిమ్మల్ని మించిన పీనాస్ చక్రవర్తి ఎవరూ లేరు. అందుకే మిమ్మల్ని ఎంచు. ఇదేంటి బాబు నిబంధన తిరుగుతున్నారు, బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు నాయి అవస్థ? మా నిష్ఠదరిద్రుడు ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజు గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయలు 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కును చోట చెప్పుకో. 6 రూపాయలు 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావరా దొడ్డికాళ్ళ దద్దమ్మ? నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు దేనికిరా? నువ్వే ఉంచుకో, రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు, పోతావురా రే, నాశనం అయిపోతావు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద
పలికిన సీత ఏమిటి? రామ విశ్రాంతి తీసుకుంటున్నారా? మరి మా అభాపేసం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదయ్యా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద ఓ పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆమదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులెమ్మట అడుక్కు తినొచ్చు. ముసుగేసుకుని బస్టాండ్లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. ఆగాగు. చివరికి ఆ చేత బస్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల కదవా. గుండు గీకిన గండు బిల్లి మొహల్లా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి, ఎవరికండి టీ తీయండి. టీ సార్ తీయండి, తీయండి, ఎవరికండి టీ 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 తీయండి. బావా, ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है। दिया दिया, चलो चलो। चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा चाय पीवो जी। నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెలించిందిరా ముదనష్టముండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి వెదవి నువ్వు. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఇది మరీ చేదస్తమా సుబ్బారావు? పెళ్లి రోజు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత డబ్బు? ఏమిట్రా, నీకు డబ్బక్కర్లేదా? నువ్వేనా మాట అన్నది? నీ నాలిక పీలికలవ్వా. శవం మీద కప్పిన గుడ్డెత్తుకెళ్ళిపోయి చొక్కాలు కుట్టించుకునేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. అరగుండు వెధవా, ఏమిటి అహంకారం చేస్తా? ఏ నువ్వు తోక దాడిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు ఇంకోడు ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహంలా మొహం చూడు. రే గోవిందు, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను 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 ఉద్యోగం నుంచి పీకేస్తా. అంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓండ్ర పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది.
రండి బాబు రండి నమస్కారం రండి అండి. చాలా కాలానికి వచ్చారు. ఏమిటో మీకు టిఫిన్లు కాఫీలు అవి ఏర్పాటు చేయడానికి వీలు లేకుండా మా ఆవిడ జబ్బు చేసి మంచాన పడుంది. లోపలికెళ్ళు. నిన్ననే పచ్చడి జాడీలు అవి శుభ్రంగా కడిగించి ఎండలో పెట్టించాను. పర్వాలేదండి, దారిలో హోటల్లో టిఫిన్ చేసి వచ్చాం. అలాగా పోలేండి పాపం. ఆ హోటల్ వాడెవడో మీ పేరు చెప్పుకుని చిన్న మేడ కట్టుకుంటాడు. చూడండి లక్ష్మీపతి గారు, మీ అబ్బాయికి పాఠాలు చెప్పే మాస్టారు తనే మాకు సలహా చెప్పి మమ్మల్ని సినిమాకి పంపించి మీతో మా గురించి చెడుగా చెప్పాడని మాకు తెలిసింది. అవును బాబు, వాడు నాకు చాలా ద్రోహం తలపెట్టాడు. విశ్వాసఘాతకుడు. మా తమ్ముడు పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటానని పట్టుబట్టానండి. అలాగా సంతోషం. ఈ మధ్యనేదో గొడవ జరిగి మీరు ఆ మాస్టర్ని గెంటేశారని తెలిసింది. అవును బాబు. పోన్లేండి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసే పక్షంలో మన పాత పద్ధతిలో కన్యాశుల్కం కింద ఓ ₹1,00,000 మేమే మీకు ఎదురిస్తామంటున్నారు మా అన్నలు. ఆ, మాకు ₹1,00,000 కన్యాశుల్కం ఇస్తారా? అవునండి, ముహూర్తం కాగానే ₹1,00,000 క్యాష్ మీ చేతిలో పెడతాం. ఆ, బాగుంది బాబు, చాలా బాగుంది. నిన్ననే శాస్త్రి గారితో మాట్లాడాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందిట. ఈ లోపల నేను పెళ్లి ఏర్పాట్లు అవి చేయిస్తాను. మీరు వెళ్ళి టీవీలో విశ్రాంతి తీసుకోండి. అలాగే. వెళ్ళి రండి బాబు. ఇదేమిటండి అన్ని బస్సులు వచ్చాయి? ఏదో బస్సులో ఊరేగింపు అనుకుంటారు బాబు. మీరు బయలుదేరండి. డబ్బు సంగతి చూసుకోండి. 5 గంటలకే ముహూర్తం. అలాగే. బయలుదేరండి. రండి. ఆపో ఆపో ఆపో! ఏమిటయ్యా బాబు, ఏమిటిది? ఈ బస్సులో ఊరేగింపు ఏమిటి? ఇది ఊరేగింపు కాదు. మా సుబ్బారావు చెల్లెలు పెళ్లి వెంటనే జరిపించకపోతే నీళ్లు నేలమట్టం అయిపోతుంది. ఊళ్ళో జనానికి మనశ్శాంతి ఉండదు. నీ మీద పడి పీక్కు తింటారు. ఆలోచించుకో పోనీ. ఏమండాయ్? ఓ ఇక్కడున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఎవరో లక్ష్మీపతి అని పరమ పీనాశివేధం ఉన్నట్ట. వాడి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఇదే ఇల్లు. నేనే లక్ష్మీపతి. ఎవరు మీరు? ఆహా, మీకు తెలీదా? వాడు పరమ దరిద్రపు కొట్టు వేధమని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఏమండాయ్? ఇహ తిట్టకండి. నేనే లక్ష్మీపతి. ఓహో, మీరేనా? ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమ్మండి. పోన్లేండి, ఇక అసలు విషయానికి వస్తాను. కాస్త కాఫీ తెప్పించండి. లేవు. పోన్లేండి, వాడు మావాడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. అక్కడ మీ పిల్లని చూసి మనసు పారేసుకున్నట్ట మీ అమ్మాయిని తప్పిస్తే వేరే ఎవరిని చేసుకుని భీష్మించు కూర్చున్నాడు. అలాగా? కానీ మా అమ్మాయికి ఇందాకే ఓ సంబంధం ఖాయం చేశామండి. వాళ్ళు వరకట్నం తీసుకోకుండా కన్యాశుల్కం కింద నాకే 1,00,000 ఎదురిస్తామన్నారు. లక్షవత్తుల్లోమా? ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? అది కాదు నాన్న, ఎవరో ₹1,00,000 ఎదురు డబ్బిచ్చే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామన్నారట. ఆయ్ అంటే నాకు పోటీయా? అయితే నేను 2 లక్షలు ఇస్తాను. మా సంబంధమే ఖాయం చేయండి. ఆ, 2 లక్షలు ఇస్తారా? అలాగే. ఆ, వాళ్ళకి నేనేదో నచ్చ చెప్పుకుంటానులేండి. మీ సంబంధమే ఖాయం చేస్తున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి మహత్తరమైన ముహూర్తం ఉందిట. అంతవరకు మీరు మా పక్క ఊరు తూముగుంట టీవీలో విశ్రాంతి తీసుకోండి. నేనే కబురు చేస్తాను. వినబళ్ళ ఆ, మాట మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కాని ఏం కలుద్దా నా బొంద. ఇంకా నేనేం చెప్పందే. మనం ఇంకో శభాష, బాగుంది. అలాగే 10 నిమిషాల్లో బయలుదేరాలి. వినబళ్ళ మనం ఇంకో అలాగే చేద్దాం. దానికే వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరికి వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబళ్ళ అది ఏ- 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 అలాగా? బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. వినబళ్ళ ఇతనికి ఇచ్చి చేయడం ఇష్టం లేకపోతే మీ నలుగురం పేట్ల మీకు కూర్చుంటాం. చెప్పండి త్వరగా. లక్ష్మీపతి గారు, ముహూర్తం టైం అయిపోతుంది.
మా సీతమ్మ పెళ్లి మాట ఏమిటి చెప్పండి మా స్థానం కూర్చోమంటారా మా నలుగురిని కూర్చోమంటారా మా సీతమ్మ పెళ్లి ఇంకా ఆలస్యం చేస్తే బస్సులు తెస్తాం తెమ్మంటారా మీ నలుగురం కూర్చోవా బస్సులు తెమ్మంటారా మేము కూర్చోవా బస్సులు తెమ్మంటారా మేము కూర్చోవా బస్సులు తెమ్మంటారా మేము కూర్చోవా నా చావు నేను చస్తుంటే మధ్యలో నువ్వు ఒకటివి. ఇప్పటికే 2 చెవులు కొరుకు తెచ్చావు, కళ్ళజోడు నిలిచావట్లేదు. పో అతలికి. చెప్పండి మీ నలుగురం పెళ్లి మేము కూర్చోవా బస్సులు తెమ్మంటారా మేము కూర్చోవా బస్సులు తెమ్మంటారా మేము కూర్చోవా బస్సులు తెమ్మంటారా ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు పక్కన 2 మనుషులుండగా వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొచ్చుగా. నీ అమ్మరే, నీ చెవిటికి నా నెత్తికి సరిగ్గా సరిపోయింది నా రంకు మగడా. ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. నాకు నచ్చట్టుబడి ఆగంగానే అలాగా అంటావు. ఎలా చావరా నీతోటి? వినబడలే నాకు నత్తి, నీకు చే 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 అలాగా చే. బాగుంది, చాలా బాగుంది. ఓడిపోయాను రా నేను ఓడిపోయాను ఒప్పేసుకుంటున్నాను నువ్వే గెలిచావు కంగ్రాట్స్ ఏమిటో నాకు అరవ పాట వింటున్నట్టుగా ఉంది, ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం బియ్యంకులం అయ్యాం బావగారు బావగారా? బావగారు ఏమిటండి? ఈ కృష్ణమూర్తి ఎవరో తెలుసా సాక్షాత్తు మా అబ్బాయి ఆ! అయ్యో అలా పడిపోయారేమిటి ఇదిగో కాస్త మంచినీళ్ళు తీసుకురండి మంచినీళ్ళు వద్దు, చల్లటి కూల్ డ్రింక్ తీసుకురండి. మీరేం భయపడకండి, డబ్బు నేను ఇస్తా. మీరు కూల్ డ్రింక్ కొనుక్కుని తాగుతారా అవును బావగారు. హలో అదేమిటి నాన్న గాలి రావాలంటే విసునక రూపాలు గాని తల ఊపుతున్నావు ఏమిటి ఊపితే విసిని కదా చిరిగిపోతుందని. మావా మళ్ళీ నువ్వు నా కడుపున పుట్టావా?